హాయ్, తెలుగుమిత్రులకి స్వాగతం. ఈరోజు ఒకటి మార్కెట్ గురించి, రెండు ఫార్మా యూఫోరియా గురించి, మూడు ఆర్బీఐ క్రెడిట్ పాలసీ గురించి మాట్లాడతాను. ఒకటి మార్కెట్. నౌ బ్యాక్ టు స్క్వేర్ వన్. 11,000 నిఫ్టీ 11,100కి మళ్ళీ వచ్చేసింది. అమ్మగారింటికి చేరిపోయినట్టు, బ్యాక్ హోమ్. ఆ బాయిగా మజా. నిన్న అసలు బయర్సే లేరు. ఎవరైనా కాస్త కోస్త బై చేయడానికి ప్రయత్నిస్తే కొట్టేశారు, అమ్మేశారు. డిస్కరేజ్డ్, ఎన్నహిలేటెడ్. ఈరోజైతే సెల్లర్సే లేరు. నిన్న బయర్స్ లేరు, ఈరోజు సెల్లర్స్ లేరు. చూడండి మార్కెట్ తమాషా. నిన్నేమో ఏంటి చెప్తున్నారు, కోవిడ్ ఇష్యూ అండి, కోవిడ్ గురించి కొంచెం భయపడి ఇంకేదో ఒక రీజన్ చెప్పారు అంతే. మెయిన్గా కోవిడ్ గురించి చెప్పారు, ఎందుకు పడిపోయింది ఆ మార్కెట్ అంటే. ఈరోజు మరి కోవిడ్-19లో మార్పులు వచ్చేసినాయి. ఒక్కరోజులో ఏమన్నా సిగ్నిఫికెంట్ చేంజ్ వచ్చిందా? సో దే గివ్ రీజన్స్. ఓవర్ బాట్ పొజిషన్లో ఉన్నప్పుడు సెల్లింగ్ వస్తుంది, ఓవర్ సోల్డ్ పొజిషన్లో ఉన్నప్పుడు బయింగ్ వస్తుంది. అయితే ఒక్కోసారి ఓవర్ బాట్ పొజిషన్లో ఉండి సెల్లింగ్ వచ్చిన స్ట్రెంగ్త్ ఉంటే, అంటే ఇంకా అందులో స్టీమ్ ఉంటే, ఒక రోజు 2 రోజులే, ఆ తర్వాత మళ్ళీ రికవర్ అయిపోతుంది. అంటే ఇండెక్స్లో ఉన్నటువంటి వేడి, ఆ వేడి తగ్గలేదని చెప్పడానికి ఈరోజు మార్కెట్ నిదర్శనం. మళ్ళీ 11,000కి వచ్చేసింది కదా. అయితే మనం కాషస్గా ఉండవలసింది ఏమిటంటే, ఆర్బీఐ క్రెడిట్ పాలసీ ఉంది, దాని గురించి కొంచెం విడిగా చెప్తాను. కాబట్టి అది ఆర్బీఐ క్రెడిట్ పాలసీ ముగిసే వరకు మనం ఒక స్టాండ్ తీసుకోలేమంటే మార్కెట్ అప్వాడా డౌన్వాడా అనేది డైరెక్షనల్ మాత్రం కాదు. చూసారా, నిన్న పెరిగింది, నిన్న తగ్గింది, వాళ్ళు పెరిగింది, మళ్ళీ రేపు పెరగచ్చు తగ్గొచ్చు. ముఖ్యంగా గ్లోబల్ క్యూస్, గ్లోబల్గా నిన్న బాగా ఉన్నాయి మార్కెట్లు, నిన్న పెరిగిపోయింది. మొన్నటి నుంచి క్లూ తీసుకుని అమెరికన్ మార్కెట్స్ అవి దగ్గర నాస్డాక్ ఏమో 11,000 దగ్గరకు వచ్చేసింది ఫాస్ట్గా. నాస్డాక్ చాలా ఫాస్ట్గా పెరుగుతున్నారు. ఇండియన్ మార్కెట్స్ ఎంత ఫాస్ట్గా పెరుగుతున్నాయి అంత ఫాస్ట్గా పెరుగుతున్నారు. 11,000కి వచ్చేసింది. ఇండియన్ మార్కెట్ అంతే, నిఫ్టీ 11,000 దాటిపోయింది. అయితే టెక్నికల్గా అంటే ఇప్పుడు నేను చూపించడం లేదు, షార్ట్కట్లో ముగిద్దామని. బ్యాంక్ నిఫ్టీ ఇప్పటికీ వీక్గానే ఉందండి, స్ట్రాంగ్గా ఏం లేదు. అదేంటి సార్, ఈ రోజు బ్రహ్మాండంగా రికవర్ అయింది, పెరిగింది కదా అంటే, పెరగటం వేరు. పెరుగుట కొరకే ధర తగ్గుట హెచ్చుట కొరకే అంటారు కదా. ధర తగ్గింది, హెచ్చయింది, ఇప్పుడు అంతే. పెరిగితే తరుగుతుంది. అంటే బ్యాంక్ నిఫ్టీ ఇప్పటికీ నిజం చెప్పాలంటే బయింగ్ మోడ్లో, బై సిగ్నల్ ఏమి లేదు, క్లియర్ బై సిగ్నల్ అయితే బ్యాంక్ నిఫ్టీకి లేదు. అయితే నిఫ్టీకి మాత్రం ఈరోజు జరిగిన మార్కెట్లో కొంచెం డోజీ టైప్ ఆఫ్ కైండ్ ఆఫ్ ఫార్మేషన్ వచ్చింది. అంటే అసందిగ్ధావస్థలో ఉంది అని. అంటే ఇక్కడి నుంచి పెరగవచ్చు, ఇక్కడి నుంచి తగ్గొచ్చు అని. నిఫ్టీ అయితే కొంచెం అట్లాంటి సూచన. నిఫ్టీ కూడా బయింగ్ సిగ్నల్, క్లియర్ బయింగ్ సిగ్నల్ లేదు, కొంచెం ఏవో పెరుగుతుందేమో, పెరగొచ్చేమో అన్నట్లు ఉంది. బ్యాంక్ నిఫ్టీ అయితే పెరుగుతుందని చెప్పడానికి ఏం లేదు ఇప్పటికీ. టెక్నికల్ పొజిషన్ ఇది. అయితే దీన్ని నుంచి ఏమర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు మళ్ళీ 11,500 కోసం వెళ్ళిపోతుందని లాంగ్ పొజిషన్స్ మెయింటైన్ చేయటం అంత అడ్వైజబుల్ కాదు. అంటే వెళ్ళదనేం లేదు, వెళ్ళొచ్చు. అయితే టెక్నికల్గా 11,500కి వెళ్ళటానికి ఇంకా సిగ్నల్ రానేలేదు. అదే రేపటి మార్కెట్ ఖచ్చితంగా డిసైడ్ చేసే అవకాశం ఉంది, ముఖ్యంగా నిఫ్టీకి. ఎందుకంటే దెర్ ఈజ్ ఎ బిగ్ ఈవెంట్ దిస్ టైం. ఆర్బీఐ క్రెడిట్ పాలసీ, లోన్ మారటోరియం గురించి, తర్వాత లోన్ రీస్ట్రక్చర్ గురించి అదే మాట్లాడతాను నేను. సో
లాంగ్ పొజిషన్స్ కానీ షార్ట్ పొజిషన్స్ కానీ అంటే వెరీ షార్ట్ టర్మ్ ట్రేడ్ చేసే వాళ్ళకి గురించి చెప్తున్నా. ఆర్బీఐ క్రెడిట్ పాలసీ చూసుకుని మూవ్ అయితే మంచిది, ఎందుకంటే దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఎ బిగ్ ఈవెంట్. తర్వాత ఆర్బీఐ క్రెడిట్ పాలసీ గురించి చెప్పాల్సి వస్తే ఈసారి ప్రత్యేకత ఏమి సంతరించుకుంది అంటే మీకు ఇంట్రెస్ట్ రేట్ పెంచుతారా తగ్గిస్తారా లేకపోతే అన్చేంజ్డ్ అమెరికన్ ఫెడ్ లాగా అన్చేంజ్డ్ పెడతారా అనే దాని విషయంలో పెద్ద ఆలోచించడం లేదు ఎవరు. ఇప్పుడు లోన్ అదే రేటు రిపో రేటు రివర్స్ రిపో రేట్ కంటే కూడా ఇప్పుడు ఎగ్జిస్టింగ్ లోన్స్ కొన్ని ఇండస్ట్రీస్ దెబ్బతిన్నాయి కదా. ఇప్పుడు హాస్పిటాలిటీ ఇండస్ట్రీ ఉంది, హోటల్స్, రెస్టారెంట్స్, స్టార్ హోటల్స్ ఇవన్నీ ఉన్నాయి. చాలా కాలం ట్రావెలింగు, ఇట్లాంటి కొన్ని బిజినెస్లు పూర్తిగా అడ్రస్ లేకుండా పోయినాయి. తర్వాత ఏవియేషన్ చెప్పేదే ఉంది, ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీ, ట్రాన్స్పోర్ట్లో ముఖ్యంగా ఏవియేషన్ ఇండస్ట్రీ. లోకల్గానే ఎక్కడికి వెళ్ళని వాడు పైకి ఎక్కడ దూర ప్రయాణాలు ఎక్కడ చేస్తాడు? ఏవియేషన్ ఇండస్ట్రీ, ఇన్సిడెంటల్గా ట్రాన్స్పోర్ట్ కూడాను. ఇవి చాలా దెబ్బతిన్నాయి. మరి వీళ్ళు లోను ఇన్స్టాల్మెంట్లు కట్టుకునే పరిస్థితి లేరు, బిజినెస్ దెబ్బతిన్నది. ఇట్లా కొన్ని ఇవి పూర్తిగా గట్టిగా దెబ్బతిన్నవి. కొన్ని సెక్టర్స్ పార్షియల్గా దెబ్బతిన్నాయి, చాలా సెక్టర్స్ పార్షియల్గా దెబ్బతిన్నాయి. చెప్పాలంటే దాదాపు అన్ని సెక్టర్లు కాస్త కోస్తా దెబ్బతిన్నాయి. కొన్ని సెక్టర్ల విషయంలో స్పెషల్ ఏంటంటే కోవిడ్ స్పెషల్ ఫార్మా. తర్వాత కోవిడ్ వల్ల పనులు ఆగలేదు కాబట్టి ఐటీ, ఎక్కడైతే వర్క్ ఫ్రమ్ హోమ్ వాజ్ పాసిబుల్ ఐటీ. అలా కాకుండా ఇవి చూడండి, బిగ్ బజార్ కాన్సెప్టు, రిటైలర్స్ పరిస్థితి ఏంటి? రిటైలర్ పరిస్థితి ఏంటి? మోసుకొని కూర్చున్నారు కదా. హాస్పిటాలిటీ ఇండస్ట్రీ ఎంత దెబ్బతిందో రిటైల్ ఇండస్ట్రీ కూడా అంతే దెబ్బతింది దాదాపు. వాట్ అబౌట్ దెమ్? సో వారికి మోరటోరియం ఉంది ఎలాగో ఆగస్టు 31 వరకు. అలా కాకుండా ఈ లోన్స్కి, లోన్ రీపేమెంట్కి లేకపోతే ఇన్స్టాల్మెంట్ పేమెంట్కి మోరటోరియం కంటే గవర్నమెంటు ఏదైనా లోన్ రీస్ట్రక్చరింగ్, లోన్ని రీస్ట్రక్చర్ చేసే విధంగా చేస్తే బాగుంటుందని ఖచ్చితంగా ఆర్బీఐ అలాంటిది అనౌన్స్మెంట్ ఏదో చేస్తుందని 90% ఎక్స్పెక్టేషన్స్. అయితే దాని తాలూకు ఎఫెక్ట్ ఏంటి చూడండి. అంటే ఇంకా ఫర్దర్ చూద్దాము, రానివ్వండి, విశ్లేషకులు ఏం చెప్తారో చూద్దాం. జస్ట్ ఐడియా కోసం చెప్పాలంటే హింట్ కోసం. ఇప్పుడు అలాంటి జరిగితే, లోన్ రీస్ట్రక్చరింగ్ జరిగితే ఇండస్ట్రీ బాగుంటుంది, ఇండస్ట్రీ కొంచెం వెసులుబాటు కలుగుతుంది, ఊపిరి పీల్చుకుంటుంది. అంత మాత్రాన్ని గబుక్కునవి పెరిగిపోతాయని కాదు, వాటిలో కొంచెం యాక్టివిటీ కనబడవచ్చు, విజిబిలిటీ ఉండొచ్చు. బట్ లోన్ ఈజ్ ఎ లోన్, యూ హ్యావ్ టు పే ఫర్ ది లాసెస్ యూ ఇన్కర్డ్. లాస్ట్ 3 monthsలో యాక్టివిటీ లేదు, అయినా కానీ సంపాదించలేదు, ఖర్చులే, సంపాదన లేదు, అయినా లోన్లు ఇంట్రెస్ట్లు పే చేయాలి కదా. ఒకవేళ ఏమన్నా కొంచెం రీస్ట్రక్చర్ చేసినా కూడా ఫ్రీ మాఫీ చేయరు కదా. దట్ ఈజ్ వన్ ఆస్పెక్ట్. మరి బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ యాంగిల్లో వాటికి ఏమవుతుంది? ఇమీడియట్గా అయితే ఈ ఎన్పిఎస్ కనబడవు, ఎన్పిఎస్ కొంచెం తగ్గొచ్చు. లోన్ రీస్ట్రక్చర్ వల్ల ఎన్పిఏ రిస్క్ తగ్గుతుంది, అంటే మసిపూసి మారేడుకాయ చేసినట్టు ఆ సిచ్యువేషను. అంటే దీన్ని బ్యాడ్ కాజ్ని పోస్ట్పోన్ చేస్తున్నాం. ఇట్స్ ఎ కేస్ ఆఫ్ పోస్ట్పోన్మెంట్. చూసారా, ఇట్స్ ఎ కేస్ ఆఫ్ పోస్ట్పోన్మెంట్. అందుకని ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి.
దాని ఇంపాక్టు బ్యాంక్స్ మీద ఖచ్చితంగా ఉంటుంది కదా, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ మీద. అందుకనే బ్యాంకు షేర్లు ఆ మధ్యన కొంచెం తగ్గాయి గట్టిగానే, ఈ మధ్యన కరెక్షన్ సెల్లింగు అంటే ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. ఈరోజు కొంచెం రికవర్ అయ్యాయి కానీ బట్ దిస్ రికవరీ షుడ్ నాట్ బి టేకెన్ యాజ్ ఎ పాజిటివ్ మూడ్. కాషస్గా ఉండాలి. ఇంకా చెప్పాలంటే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో కొంచెం ఎక్కువ పొజిషన్స్ పెట్టుకున్న వాళ్ళు కొంచెం తగ్గించుకుంటే మంచిది. అటో ఇటో అవుతుంది కదా, ఎటో అవుతుందో తెలియదు కదా, అన్సర్టనిటీ ఉన్నప్పుడు కొంచెం తగ్గించుకోవటం మంచిది. లేదా ఈ 2 రోజులు బెటర్ అవాయిడింగ్, ఎంటర్ అవ్వకుండా ఏం చేయకుండా వేచి ఉండటం మంచిది. అది ఎందుకంటే ఏమవుతుందనేది కొద్దిగా దాని ఇంపాక్ట్. అంతేకాదు లోన్ రీస్ట్రక్చరింగ్ చేస్తే బాగుంటుంది ఇండస్ట్రీకి బాగుంటుంది అనుకుంటున్నాం కదా. అయితే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి అంత బాగా ఉండదు. ఫర్ ది టైం బీయింగ్ ఏమవుతుందంటే ఈ ఎన్పిఎస్ ఇది ఉండదు, ఎన్పిఎస్ కింద చూపించవలసిన అగత్యం ఉండదు. బట్ ఇట్ డజంట్ మీన్ దట్ దే ఆర్ సేఫ్. అట్లాంటప్పుడు మార్కెట్ ఎలా రీడ్ చేస్తుంది దీన్ని, ఈ సిచ్యువేషన్ ఏది రీస్ట్రక్చరింగ్ చేస్తే, హౌ ది మార్కెట్ రియాక్ట్స్, అది ఇప్పుడు మనం చెప్పలేం. హౌ మార్కెట్ రియాక్ట్స్ మనం చెప్పలేము. వాళ్ళ మనసులో ఏముందో చెప్పలేము, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో చెప్పలేము. ఎందుకంటే బిగ్ ప్లేయర్స్, మీరు నేను కాదు కదా మార్కెట్ని డిసైడ్ చేసేది. హౌ బిగ్ ప్లేయర్స్ వ్యూ ఇట్, హౌ ఎఫ్ఐఎస్ వ్యూ ఇట్, అది ఇప్పుడు చెప్పలేము. కాబట్టి వీ హ్యావ్ టు బి కాషస్ అండ్ ఉత్కంఠతోటి ఎదురు చూడాల్సిందే. ఇప్పుడు ఈరోజు రేపు ఎల్లుండి డిస్కషన్స్ జరుగుతున్నాయి కదా, అది ఫైనల్గా ఏం అనౌన్స్ చేస్తారనేది 6వ తారీఖుకి బయటకు వస్తుంది. ఫైనల్ అనౌన్స్మెంటు ఇప్పుడు ఏం బయటికి రాదు కదా, 6వ తారీఖు. అంటే 6వ తారీఖు ఇట్స్ ఎ కోఇన్సిడెన్స్ దట్ వీక్లీ సెటిల్మెంట్ కూడా ఆ రోజే. అంటే అసలే వీక్లీ సెటిల్మెంటు, దానికి తగ్గట్టు ఆర్బీఐ పాలసీ ఆ రోజు చాలా యాక్టివ్గా ఉంటుంది మార్కెట్. అంటే వాలటైలిటీ విల్ బి అట్ ఇట్స్ పీక్, చాలా వాలటైల్గా ఉండే అవకాశం ఉంది ఆ రోజు మార్కెట్. ఆ రోజు ట్రేడింగ్ అవాయిడ్ ట్రేడింగ్ చేసేవాళ్ళు ట్రేడింగ్ అవాయిడ్ చేయటం మంచిది. ఆ రోజు సీనియర్స్ అయితే పర్వాలేదు, దే కెన్ మేనేజ్, దే కెన్ డూ. అదర్వైజ్ రిటైల్ ట్రేడర్స్, ఇండివిజువల్స్ బెటర్ అవాయిడ్, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఎంత స్పీడ్గా పడిపోతుంది, ఎంత స్పీడ్గా తగ్గిపోతాయంటే అది యూ కెనాట్ కీప్ పేస్ విత్ దెమ్. ఒక్కోసారి స్టాప్ లాసులు కూడా ట్రిగర్ అయిపోతాయి. వెళ్ళిపోతాయి స్టాప్ లాసులు, ఎగిరిపోయి జంప్ అయిపోతాయి. సో అందువలన వన్ హ్యాస్ టు బీ కేర్ఫుల్ అండి. అది ఆర్బీఐ క్రెడిట్ పాలసీ గురించి. తర్వాత ఫార్మా యుఫోరియా. ఫార్మా స్టాక్స్ ఈ మధ్యకాలంలో చాలా యుఫోరియాలోకి వచ్చాయి బికాస్ థ్యాంక్స్ టు కోవిడ్-19. ఇంకంతే, మూలనున్న ముసలిది కూడా రంకెలేస్తుంది అంటారే అట్లాగా మొత్తానికి ఎక్కడెక్కడ ఉన్నవి అన్నీ వచ్చేసాయి. అట్లా ఈ మధ్యకాలంలో అయితే కొన్ని రహస్యమయ కార్యకలాపాలు, ఏదేదో ఎక్స్పెక్ట్ చేసి ఏదేదో అయ్యింది అనుకుని పెరగటం, కొంత నిజం కొంత అబద్ధం. ఫర్ ఎగ్జాంపుల్ లారస్ ల్యాబ్ తీసుకోండి. లారస్ ల్యాబ్ 500+ దగ్గర నుంచి 1000కి వచ్చింది. ఇట్ టుక్ నో టైం. ఇట్లా చాలా ఉన్నాయి. అంటే స్ట్రెంగ్త్ లేదని చెప్పడం కాదు, కానీ లారస్ ల్యాబ్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. బెటర్ టు బుక్ ప్రాఫిట్. హై స్వింగ్లో ఉంది. అలాగే చాలా షేర్లు ఉన్నాయి. ఇప్కా ల్యాబొరేటరీస్ ఇట్లా కొన్ని ఉన్నాయి. అంటే పీక్లోకి వచ్చేసినాయి. మళ్ళీ పెరగొచ్చు కానీ ప్రస్తుతం పీక్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ యుఫోరియా, ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు, సార్ ఇప్పుడు ఫార్మా షేర్లు కొనొచ్చా? నిన్న మొన్న కూడా ఎవరో అడిగారు. ఫార్మా షేర్లు ఇప్పుడు ఏం కొంటాం? ఏదైనా షార్ట్ టర్మ్ ట్రేడింగ్ ట్రై చేసుకోవచ్చు, అంతేగాని ఇన్వెస్ట్మెంట్కి ఫార్మా స్టాక్స్ ఇప్పుడు చాలా హై రైజ్లో ఉన్నాయి. కేర్ఫుల్గా ఉండాలి.
లేకపోతే కొనవలసి వస్తే ఎట్లా కొనుక్కోవాలంటే ఏదైనా ఒక స్మాల్ ఇన్స్టాల్మెంట్ కొని ట్రై చేయాలి. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ కరెక్షన్ వచ్చినప్పుడు ఇంకొకసారి కొనుక్కునేలాగా. ఒకసారి ఇన్వెస్ట్ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో ఏం లాభం లేదు. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఓవర్ బాట్ జోన్లో ఉన్నాయి చాలా, నేను చూశాను. ఫార్మా స్టాక్స్ ఓవర్ బాట్ జోన్లో ఉన్నాయి. మళ్ళీ కొద్దిగా హీట్ తగ్గుతున్నది, మళ్ళీ హీట్ పెరుగుతుందా లేదా అనేది తెలియదు. సిప్లా ఇవన్నీ కొద్దిగా ఓవర్ బాట్ జోన్లోకి వెళ్ళి కొంచెం చిన్నగా కూల్ అవుతూ ఉన్నాయి. కొన్ని అయితే ఇంకా ఓవర్ బాట్ జోన్లోనే ఉన్నాయి. ఎనీ టైం దే మే ఫాల్ 5 to 10% రావచ్చు. ఆ తర్వాత 5 to 10% ఫాల్ వచ్చిన తర్వాత మళ్ళీ పెరుగుతాయంటే ఎస్, స్ట్రెంగ్త్ ఉన్నవి పెరుగుతాయి, స్ట్రెంగ్త్ లేనివి. అయితే ఫార్మా ఇండస్ట్రీ, ల్యాబొరేటరీస్ అంటే ల్యాబ్స్ ఉన్నాయి కదా, హెల్త్ కేరు, ఈ ల్యాబ్స్, యూనికెమ్ ల్యాబ్ కానీ ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ పెరుగుతూ ఉన్నాయి. ల్యాబొరేటరీ పేరు చెప్పండి, అది పెరిగిపోతుంది అంతే, పెంచేశారు. అంటే ఇట్లా పెంచేసినవి అక్కడ ఉండిపోతారు అని అనుకోకండి. దాని అర్థం ఏంటంటే ఇలా పెంచేసి ఏం చేస్తారంటే పెంచేసి దే అట్రాక్ట్ ది అటెన్షన్ ఆఫ్ ది రిటైలర్స్ లైక్ యూ అండ్ మీ. మనం ఎంటర్ అవుతాం, వీ విల్ బి ద లాస్ట్ పర్సన్ టు మేక్ ఎన్ ఎంట్రీ. మనం లాస్ట్ ఇట్లాంటప్పుడు ఎక్కువ మంది ఎంటర్ అవుతారు. ఎంటర్ అయిన తర్వాత డోర్లు మూసేస్తారు. లాస్ట్ అందరు ఎక్కేసారయ్యా, పోనీ బస్సు పోనీమంటారు కదా, అందరు ఎక్కేసిన తర్వాత బస్సు నిండిపోయిన తర్వాత మూసేస్తారు కదా డోరు. పద ఫినిష్, అక్కడ ఉండిపోతాం మనం లోపల. అంటే ఎలా అంటే చాకచక్యంగా వాళ్ళు దే స్టార్ట్ బుకింగ్ ప్రాఫిట్స్. వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ స్టార్ట్ చేయలేదండోయ్, ఏదో లైట్గా టెస్ట్ చేస్తున్నారు అంతే, మళ్ళీ ఫర్దర్ అట్రాక్ట్ చేయడం కోసం. కొద్దిగా ప్రాఫిట్స్ బుక్ చేస్తారు, తగ్గుతాయి, టెస్టింగ్ అనమాట. తగ్గిన తర్వాత ఆ స్టేజ్లో ఎంటర్ అయిన వాళ్ళు కొద్దిగా కంగారు పడతారు, ఈలోగా మళ్ళీ పెంచుతారు. నేను అనవసరంగా భయపడ్డాను, అదేం లేదులే, ఇది పెరుగుతుందిలే ఇంకా అనుకుంటాం. ఇప్పుడు 720లో కొన్నాము, అది 690కి వస్తుంది. ఇదేంటిది, కొద్దిగా భయం వేస్తుంది, ఇక్కడి నుంచి తగ్గిపోతుంది కదా అని. అట్లాంటిది ఏం లేదు. మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ ఒక 2 రోజులు 4 రోజులు మళ్ళీ పెంచుతారు. మళ్ళీ 710, 720, 730కి తీసుకెళ్తారు, ఇంకా 740 కూడా తీసుకెళ్తారు. మనకి ఎలాంటి నమ్మకం కలిగిస్తారంటే నేను అనవసరంగా భయపడుతున్నాను, ఇంకా తగ్గదులే, ఇంకా పర్వాలేదులే అని. ఆ స్టేజ్లో మెల్లిగా ఇంకా మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ హై అయినా అప్పుడు ఈలోగా కొంతమంది ఎక్కుతారు కదా. మళ్ళీ 700, 690కి వచ్చింది కదా, 690 తర్వాత 730, 740 మధ్యలో ఇంకొంతమంది కొత్త వాళ్ళు ఎక్కుతారు. ఉన్నవాళ్ళు కూడా కొంతమంది ట్రై చేస్తే యావరేజ్ కూడా చేస్తారు, బాగానే ఉంది, ఇంకా వెళుతుంది. ఇంకో 10-20 రూపాయలు ఇంకా పెంచుతారు. అట్లా తీసుకెళ్ళిన తర్వాత ఒక స్టేజ్లో దే స్టార్ట్ బుకింగ్ ప్రాఫిట్స్. అంటే వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ అంటే ఎలా ఉంటుందంటే స్మార్ట్ మనీ కదా ఎంటర్ అయింది, దబేల్మని పడిపోతుంది. ఫటాఫట్ ఒకరోజు తగ్గుతుంది, ఏముంది పర్వాలేదులే అనుకుంటాం, మర్నాడు తగ్గుతుంది. అట్లా తగ్గటం ఎట్లా తగ్గుతుందంటే మనం బయటికి రాలేని పరిస్థితి. మళ్ళీ ఇప్పుడు అమ్ముకునే పరిస్థితి ఉండదు. ఎందుకంటే లాస్ 670, 660కి వచ్చిన తర్వాత మనకు మనసు ఒప్పదు అమ్మటానికి, అలా వదిలేస్తాం. ఓవరాల్ మార్కెట్లో కూడా ఆ టెండెన్సీ ఉంటే, అంటే మార్కెట్ కూడా వీక్గా ఉంటే, ఇంకా అది అక్కడ ఓవరాల్ మార్కెట్లో కూడా కరెక్షన్ వస్తే వీటికి మళ్ళీ తిరగబడటానికి, మళ్ళీ 700, 750 వెళ్ళటానికి చాలా టైం పడుతుంది. అలాంటి ప్రమాదాలు ఉంటాయి. అందుకని పీక్లోకి వెళుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పీక్లోకి వెళ్ళినప్పుడు కాదు, పీక్లోకి వెళ్ళకముందు కొనుక్కుని ఉంటే అది వేరే సంగతి. ఈ ఫార్మా స్టాక్స్, ఎఫ్ఎంసీజీ స్టాక్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి, బాగుంటాయి. వీటికి డోకా లేదు, వీటిని అమ్ముకోక్కర్లేదు, వీటిని ఉంచండి జాగ్రత్తగా. ఇవి పెరుగుతాయి, బాగున్నాయి. మార్కెట్ ఇక మీద తగ్గినా కూడా వీటికి ఏం కాదు. తర్వాత ఇవి కొంచెం డిఫెన్సివ్ స్టాక్స్, వీటి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అట్లాంటప్పుడు దట్ వాజ్ ద టైం. ఇది మాకు కొనుక్కోవాలంటే, ఎంటర్ అవ్వాలంటే విజిబుల్గా క్లియర్గా కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు, విజిబుల్గా ఉన్నప్పుడు పెరిగిపోయి కనపడతాయి కదా. పెరిగిపోయినప్పుడు దే అట్రాక్ట్ ది అటెన్షన్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఇన్వెస్టర్స్. అప్పుడు అందరికీ తెలిసిపోయి ఇట్స్ ఎన్ ఓపెన్ సీక్రెట్.
దే హ్యావ్ రైజింగ్ అండ్ రైజింగ్. ఆ రైజింగ్ అనేది పాపులర్ ఓపెన్ అయిపోయినప్పుడు ఇంకా ఫర్దర్ ఇంకేం రైజ్ అవుతుంది, పెద్దగా రైజ్ అవుతుంది. దట్ ఈస్ ద స్టేజ్ వేర్ యూ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ కరెక్షన్. అందుకని ఆ స్టేజీలో అవాయిడ్ చేసుకోవాలి. అది వస్తుందిలేండి, ఎక్స్పీరియన్స్ వల్ల వస్తుంది మెల్లిమెల్లిగా. మరి ఎక్స్పీరియన్స్ అనేది చిన్న విషయం కాదు కదా. ఎక్స్పీరియన్స్ ఈజ్ ఏ గుడ్ టీచర్ అన్నారు. మీ అంతటి మీరు ఎక్స్పీరియన్స్ చేసి నేర్చుకుంటారో లేకపోతే ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళ నుంచి నేర్చుకుంటారో అనేది ఎవరిష్టం వాళ్ళది. ఇది నా అభిప్రాయం చెప్పాను మాత్రమే, అంతేగాని మీ ఇష్టం మీకు నచ్చిన విధంగా చేసుకోండి. నా అభిప్రాయం ప్రకారం అయితే చాలా షేర్లు చాలా పీక్ వచ్చున్నాయి. ఇక్కడి నుంచి ఫర్దర్ పెరగటానికి అవకాశం తక్కువ. ఇక్కడి నుంచి కరెక్షన్ వస్తే ఎక్కువ, తగ్గటానికి అవకాశం ఎక్కువ, పెరగటానికి అవకాశం తక్కువ. అలా ఉన్నాయి చాలా షేర్లు. అయితే ఇంకా కొన్ని షేర్లు ఇప్పటికీ ఉన్నాయిలేండి. మరి ఐడెంటిఫై చేయగలగాలి కదా, కష్టం. మీరు ఐడెంటిఫై చేయగలిగితే ఓకే, చేయలేకపోతే బెటర్ అవాయిడ్ ఫార్మా స్టాక్స్ ఫర్దర్. తర్వాత క్రెడిట్ పాలసీ వస్తున్నది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మీ మూడింటి గురించి చెప్పాను కదండి. మరి రేపు మార్కెట్ ఎలా ఉంటుందనేది అడగండి, అది మనం చూడాల్సిందే. అయితే మార్కెట్ నిఫ్టీ అయితే అటు ఇటుగా ఉంది, అంటే గోపీలాగా అటు గెంతేయాలా ఇటు గెంతేయాలా అన్నట్టు. బ్యాంక్ అయితే కొంచెం వీక్గానే కనపడుతుంది సెంటిమెంటు. టెక్నికల్గా మాత్రం బ్యాంక్ నిఫ్టీ వీక్గానే ఉంది. అయితే రేపు ఎల్లుండు ఏదైనా కొంచెం గుడ్ న్యూస్ రావటం వల్ల ఇంకోటో వచ్చి పికప్ అయితే అక్కడ సెంటిమెంటు ఓకేగా ఉంటే అప్పుడు ఎస్ ఫ్రెష్ బయింగ్కి వెళ్ళొచ్చు. అదర్వైజ్ షార్ట్ టర్మ్ ట్రేడర్స్ బ్యాంక్ నిఫ్టీలో వెంచర్ చేయటం అంత సబబు కాదు. బెటర్ నాట్ టు బై సిగ్నల్ బ్యాంక్ నిఫ్టీకి లేదు. రేపు ఎల్లుండి పెరిగితే అక్కడ కొంచెం వస్తుంది, మొమెంటం వస్తుంది. అక్కడ బై సిగ్నల్ వస్తే అక్కడ పర్వాలేదు. అప్పుడు మళ్ళీ 23,000, 23,500, 24,000 ఆ రేంజ్కి వెళ్తుంది. కొంచెం క్లారిటీ ఉంటే తప్ప సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ చూడండి, బ్యాంక్ నిఫ్టీ పెరిగింది కదా, రికవర్ అయింది. రికవర్ అయినా కూడా విజిబిలిటీ లేదు, స్ట్రెంగ్త్ రాలా. రికవర్ అయ్యి స్ట్రెంగ్త్ రాలా. అదేంటండి 300 పాయింట్లు 400 పాయింట్లు పెరిగిందంటే అదంతే. టెక్నికల్స్ ఆర్ నాట్ శాంక్షనింగ్. టెక్నికల్స్ శాంక్షన్ చేయటం లేదు దాన్ని. అంటే దాని అర్థం రేపు పెరగదని ఎల్లుండి పెరగదని ఏం కాదు. రేపు లేకపోతే ఎల్లుండో లేకపోతే 2 రోజులు పెరిగితే అక్కడ బై సిగ్నల్ రావటం వేరు, అక్కడ క్లియర్గా బై సిగ్నల్ వచ్చినప్పుడు ఎంటర్ అవ్వటం వేరు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వేదాంత ఉంది. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ అండి. మనం టెక్నికల్స్ మీద డిపెండ్ అవ్వాల్సిన ఇదేం లేదు. వేదాంత ఉంది, బై సిగ్నల్ వచ్చింది. నిన్న కదా చెప్పాను, రాత్రి చెప్పాను కదా, ఇది 125 వరకు ఛాన్స్ అనుకున్నాం కానీ 130 వరకు ఛాన్స్ ఉంది. ఆల్రెడీ 120 దగ్గరికి వచ్చింది. అంటే ఇది ఇప్పుడు 113, 114, 113 దగ్గర 112, 113 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. అది స్టాప్ లాస్ పెట్టుకుని టెంపరీ షార్ట్ టర్మ్ బయింగ్కి వెళ్ళొచ్చు. షార్ట్ టర్మ్ బయింగ్ అంటే చెప్పడం మర్చిపోయాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు నడుస్తున్న మార్కెట్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంటు లేదా షార్ట్ టర్మ్ ట్రేడింగ్ మరి ఆ 2 పదాలు వాడుతున్నాను. షార్ట్ టర్మ్ ట్రేడింగు లేదా షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంటులకి మాత్రమే అనువుగా ఉంది ఇప్పుడు ఉన్న పరిస్థితి. ఇప్పుడు నడుస్తున్న మార్కెట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి నా దృష్టిలో అనువుగా లేదు. అది ఎలా అండి అంటే కాలమే చెబుతుంది, నేను ఎందుకు చెప్పను. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి ఓకే, షార్ట్ టర్మ్ ట్రేడింగ్కి ఓకే, అదే అర్థం చేసుకోండి. కొన్ని షేర్లు మరి ఎస్బీఐ ఈరోజు వీక్గా ఉంది. ఈరోజు వీక్గా ఉందంటే ఈరోజు కొద్దిగా స్లైట్గా మార్కెట్ పెరిగినా కానీ ఎస్బీఐ పెరగల. నిన్న మార్కెట్ తగ్గినా కానీ ఎస్బీఐ తగ్గల. ఇవాళ మార్కెట్ పెరిగినా కానీ ఎస్బీఐ పెరగల. కానీ టెక్నికల్గా ఇప్పటికీ ఎస్బీఐ సజావుగా దృఢంగానే ఉంది. చూసారా, ఎస్బీఐ పెరగలేదు ఈరోజు, కానీ టెక్నికల్గా సజావుగానే నార్మల్గా బాగానే ఉంది. ఏం లేదు. అంటే బయింగ్ మోడ్లోకి ఎంటర్ అవుతుంది, ఎంటర్ అవుతున్నది.
ఆల్రెడీ ఇందులో అయితే వచ్చేసింది మొన్ననే, ఇది వేదాంతాలు అయితే ఆల్రెడీ వచ్చేసింది. అది ట్రెండ్ రివర్స్ అయ్యేంత వరకు బయింగ్ మోడ్లోనే ఉంటాయి, అంటే పెరుగుతాయని అర్థం. చూసారండి, మార్కెట్లో పర్టికులర్ షేర్ ప్రైస్ పెరగటం తగ్గటం వేరు, ఆ ఫర్దర్ పెరగటానికి తగ్గటానికి ఉన్నటువంటి స్కోప్ వేరు. కాబట్టి పెరిగితే ఓహో ఇంక పెరిగిపోతుందని, తగ్గితే తగ్గిపోతుందని అట్లా జనరల్గా తీసుకుంటాం. అట్లా ఏం కాదు, నాట్ నెసెసర్లీ సో. అందుకనే సర్ప్రైజెస్, ఏంటి ఇలా జరిగింది ఇలా అనుకుంటుంటాం. ఎందుకని అలా జరుగుతుందంటే అది అంతే, ఎందుకు జరిగింది అది అందుకే అలాగే జరగాలి, అలాగే జరిగింది అంతే. ఓకే అండి, చాలు ఈ రోజుకి. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. లెట్ us see what happens tomorrow. Every day is a day of suspense.